మీ అట్టోళ్ళతో తిరిగితే అల్లరి పడతానని చెప్పేసి మన ఆయన మంచోళ్ళతో తిరుగురా నీకు మంచి అలవాట్లు వచ్చాయి, లెక్క ఉండే వాళ్ళతో తిరుగురా నీ దగ్గర లెక్క ఉంటుంది అని చెప్పిన అన్న. అందుకే ఈ రోజు నుంచి మీ అట్ట అల్లరి నాకుడుకుతో నేను తిరగనున్నా. మన హరిగాడు నెట్టున్నాడే. లే హరి, ఓ హరి పలకలే కాదురా. మొన్న ఒక నెల కిందట మంద ఆదవరా అని చెప్తే నువ్వేమో నేను లేదు నా మంచోడిని అవుతా అని చెప్పి అమ్మాయి నీతులు చెప్తి. ఈ పొద్దు వాళ్ళతో కూర్చొని మందాకి వస్తున్నావు, తూలుతో వస్తున్నావు కదరా. నీ మంద ఆయన చూసినావరా? చూసినా. ఏం మనుషులు ఉండరు ఆయన, ఒకసారి అట్ట పైకి చూడు. హరి చెప్పున్నా. 3 రోజుల నుంచి గమనిస్తున్నా, నువ్వు ఆయన కంబడి తిరుగుతున్నావు, ఎందుకురా? మా నాన్న ఏం చెప్పినాడంటే, ఒరే నువ్వు ఎవరితో అయినా సరే మంచోళ్ళతో సవాసం చేసినావంటే జీవితంలో నీకు కూడా మంచి అలవాట్లు వచ్చాయరా అని చెప్పినాడా. పులివెందుల్లో ఎవరిని అడిగినా కూడా హరి మంచోడు అంటున్నారు. అందుకనే నేను వెనకమ్మడే తిరుగుతానా. మంచి మంచి కట్టుబాట్లు సార్. సరే రా, గుళ్ళో పోయి దేవుని ముక్కున్నాం. సరే పదాం పన్నా. గుడి వాగిలేసినారు కానీ అక్కడ పుట్ట దగ్గర ముక్కున్నాం పరా. పదాం పన్నా. రే ముందు తొలి చెట్టు ముక్కోవాలరా. సరే పదన్నా. చెప్పున్నా. నేను మంచోడని ఎవరో చెప్పినారా నీకు? మన టీంలో భాషను అడిగినా, చంద్రన్నని అడిగినా, పటాన్ని అడిగినా, మురళిని అడిగినా, సింహారిని అడిగినా, ఆఖరికి ఊరికెళ్ళి శ్రీనాథ్ని కూడా అడిగితే మన టీంలో అందరికన్నా మంచోడు హరిని ఎర్రా అని చెప్పినారు. అందుకే 3 రోజుల నుంచి నేను వెనకమడే తిరుగుతానన్నా నేను. అవునా? వీడు అందరిని అడిగినాడు, అడగాల్సిన అడిగింటే తెలిసింది నా కథ అంతా. ఏంది నా మనసులో అనుకుంటున్నావు? ఏంది లేదులేరా, ఏంది లేదులే. ఏం లేదు. నీ గురించి ఇంకా నేను మంచోని అనిపించుకోవాలంటే ఇంకా ఏమేం చేయొచ్చో మంచోని అనిపించుకుంటానా. నీకు మంచి 4 మాటలు చెప్తా, రా కూర్చున్నారా. ఒరే మంచోడు అనిపించుకోవాలంటే సోమవారం శివాలయం పోవాలా, మంగళవారం ఆంజనేయ స్వామి దేవం పోవాలా, బుధవారం అయ్యప్ప స్వామి గుడికి పోవాలా. ఇలా ప్రతిరోజు ఏదో ఒక గుడికి పోతే మంచోడు అనిపించుకుంటారా. అంటే పులిందులు అందరికన్నా నీకన్నా మంచోడిని అయిపోతా కదన్నా నేను. ఒరే అందుకే నీకు చెవులో పువ్వు పెట్టింది. చెవులో పువ్వు పెట్టుకోవడం వల్ల అందరికన్నా మంచోడిని అయిపోతా. నిజంగా అవుతానన్నా? నిజంగా అవుతావురా. ఏంటి మమ్మీ ఎవడీడు? మా నాయన చెప్పినాడు మంచోళ్ళతో తిరిగితే నీకు కూడా మంచి అలవాట్లు వచ్చాయిరా అన్నాడా. అందుకే నీతో తిరగడం వల్ల కొన్ని మంచోడిని అవుతానా నేను. ఇంకోటి ఏం చెప్పినా అంటే మన ఆయన, ఒరే నీకు లెక్క కావాలంటే లెక్క ఉండే వాళ్ళతో బాగా తిరుగురా, నీకు దండిగా లెక్క వచ్చదు అన్నాడు. ఇప్పుడు మన పులిందల్లో అందరికంటే లెక్క ఎవరి దగ్గర దండిగా ఉంది, ఎవరితో తిరిగితే నేను లెక్క ఉండేవాడిని అవుతానా. ఇంకా ఎవరున్నారా? మన కింగ్ మేకర్ చంద్రమోహన్ రెడ్డి మన టీంలో చంద్రన్నతో 4 రోజులు తిరిగితే నేను లెక్క ఉండేవాడిని అయిపోతావురా. థ్యాంక్స్ అన్నా ఇంత సలహా ఇచ్చినందుకు. ఆయన అన్నాడు కొంచెం ఇచ్చి పెడతావన్నా. పదాం పన్నా. నువ్వు ఇంకా మంచోని అనిపించుకోవాలంటే పెద్ద కాళ్ళు ముక్కొని ఆశీర్వాదం తీసుకురా, మంచోని అయిపోతావు. అయిపోతానా? నువ్వు చెప్పాలా కానీ కాళ్ళే అంది ఏమైంది చేస్తా నేను పోతాడు. పెద్దయినా నేను మంచోడిని కావాలని ఆశీర్వదించి పెద్దయినా. ఆరోగ్య ఐశ్వర్యం శాంతి. పెద్ద నేను మంచోడిని అయిపోతా కదా. మంచోడిని అయిపోతాంటనా? నేను దీవించినాలేరా. పదానన్నా. బావా అర్ధగంట అవుతుంది బావా, నేను అడగొట్టి లెక్క 1000 రూపాయల కోసం. బావా లెక్కి బావా 1000. బావా యారా 1000 రూపాయలు లెక్క కావాలి బావా. నీ ఎక్క నువ్వు అడుగుతా నేను లెక్కిచ్చే లెక్కకి ఏం విలువ ఉంటుందిరా? అట్లా కొంచెం బంగపోతే దానికి విలువ ఉంటుంది, కొంచెం బంగపోతే దానికి విలువ ఉంటుంది. మీ కాలు కూడా బావా 1000 రూపాయలు లెక్కి బావా. కొంచెం బంగపో బావా. బావా ప్లీజ్ బావా 1000 రూపాయలు కావాలంతే. బా ఇంతసేపు బంగపోయింది అనుకో, మా వాళ్ళు లెక్కించాలే బావా. బాగుంటుంది 100 రూపాయలు లెక్కి. 100 రూపాయలు ఇంటికి బావా. వడ్డీరా మా ఎక్కడి నుంచి మళ్ళీ వడ్డీ నీకు. తమ్ముడే పేకాటే. మీ అక్కే వడ్డీనే. 100 రూపాయలు వడ్డీ ఇచ్చా ఇవ్వాల్సిందేనా? ఇవ్వాల్సిందే. బా బావా సాయంత్రం తీసుకొచ్చి కట్టు. ఎంత? 900 కదా, సాయంత్రం వచ్చాలే. 900 కదరా, నీ అక్క కొత్త మెడతావు 1000 రూపాయలు కట్టాలా. ఏదో తేడాగా ఉందేంటి? 100 చిల్ల పో. నేను ఇది వడ్డీ. ముందు దిగినావా? ముందు దిగకుంటే నువ్వు లెక్కిచ్చావని వినారా నాకు? నువ్వు దేవుని బావా. అబ్బా కానీ కానిలే. రేపటాన్
లెక్క వచ్చింది రే, వచ్చాను నువ్వు రెడీ ఉండు. క్రియేటివిటీ ఉంటే మనల్ని ఎవడు ఏమి పీకలేడురా. నిన్ను పెట్టి సౌపుత్రుడు నేనే దేవుడు లాంటి సినిమాలు తీస్తాను రా. రాజేంద్ర యాడి విన్నారు అట్లా? ఏం లేదన్నా, లెక్క అవసరం అండి. మా చంద్రబాబు 1000 రూపాయలు ఇచ్చుకున్నా, నేను పొందాలన్న పనిది నాకు. నువ్వు చెప్పింది నిజమే కదన్నా, చంద్రన్న దగ్గర లెక్క దండిగా ఉన్నట్టుంది. ఒరే నేను చెప్పినా కదరా ఆయన కింగ్ మేకర్ అని. నా ఆయనతో తిరిగితే నీ లెక్క మంచిగా అయిపోతా కదన్నా. ఏడు నీకు చెప్తే నాకు అర్థం కాలే, ఏం ఆడతాను వీడు? అంటే అది ఒరే నీకు చెవులో పువ్వు పెట్టినా గానీ నువ్వు పో. నా నీ లెక్క మంచి అయిపోతానా, నీకు తెలియదు ఇప్పుడు నువ్వు పో. ఏంటి మమ్మీ ఎవడీడు? నా చంద్రన్న నమస్తేనా. నమస్తే బాబు. ఏం బాబు ఇటు వచ్చినావు? వీని పేరు హరినా. నమస్తేనా. నమస్తేమ్మా. వీడు నాతో పాటు 3 రోజులు తిరిగినా అన్న, మీతో పాటు 4 రోజులు తిరుగుతా అన్నా. నాతో పాటు ఉంటానంట. అవునా, నీతో పాటు ఉంటానా? ఏం బాబు? అన్నా కొంచెం నేను చెప్తానా. నేను పోయిస్తానా. ఓకే బాబు. నా ఏం లేదన్నా, మన ఆయన ఒరే 4 రోజులు మంచోళ్ళతో తిరుగురా నువ్వు, నీకు మంచి అలవాట్లు వచ్చాయిరా అన్నాడు. తర్వాత లెక్క ఉండే వాళ్ళతో తిరుగురా 4 రోజులు, నీకు లెక్క వచ్చాదరా అన్నాడు. కాబట్టి అన్నతో తిరిగినా నీ మంచోడిని అయిపోయినా, పులింద వాళ్ళు అందరికన్నా మంచోడిని ఇంకా పులింద వాళ్ళు అందరికన్నా లెక్క నీ దగ్గర ఉందంట కదా. నీతో పాటు 4 రోజులు తిరిగినానుకో నేను లెక్క ఉండేవాడిని అయిపోతా. అందుకే అప్పుడు నా 4 రోజులు నీతో పాటు తిరుగుతానా నేను. అంటే ఎట్ట సంపాదించేది నేర్పియాలనా? అవునా ఓకే అన్నా. నీకు లెక్కాచారాలు బాగా వచ్చాయి కదా, బెమ్మానం వచ్చాయన్నా. నేర్పించాలి. 3 రోజులలో నేను నేర్పించేస్తా. అన్న లెక్క ఎట్ట సంపాదిలో ఫస్ట్ నాకు కొన్ని ట్రిక్స్ నేర్పినా. నీకు ట్రిక్స్ నేర్పియాలనా? అవునా. అంతే కదా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? నా 6000 ఉందినా. ఇద్దా. నా 6000 నా. ఇప్పుడు ఎవరైనా లెక్కించినారనుకో, అవునా. ఇట్లా లోపలికి ఎంచుకోవాలా. 1 2 3 4 5 6 అని ఎంచి నా బయటికి ఎంచితే ఏమవుతుంది నా? బయటికి ఎంచితే వాళ్ళకి పోతాది, లోపలికి ఎంచితే మనకు వచ్చాది. ఇది మొదటి ట్రిక్. ఇది మొదటి ట్రిక్. బాగుందిరా, చాలా బాగుంది. ఇట్లా జోలు పెట్టుకోవాలా. నాది నా లెక్క అది. నీదే మంగళవారం పూట ఎవరిదైనా కానీ జోబిలోకి వచ్చే మళ్ళీ ఎన్నికి ఇచ్చేది ఉండకూడదు. శుక్రవారం మంగళవారం ఎప్పుడైనా కానీ ఇచ్చినారనుకో జోలు పెట్టుకోవాలా. రెండో ట్రిక్ ఇది. మూడో ట్రిక్ నా. మూడో ట్రిక్, ఎవరికన్నా డబ్బులు ఇచ్చేటప్పుడు నువ్వు సూరిటీ లేని అస్సలు ఇవ్వకూడదు. సూరిటీ లేకుండా ఇచ్చేమవుతుందన్నా? అసలు డబ్బు తిరిగి రాదు. నువ్వు ఎవరన్నా పిలిచికొచ్చినారనుకో, పొలాలు కానీ ఇల్లు కానీ బంగారు కానీ ఇట్లాంటి పెట్టుకొని డబ్బులు ఇవ్వాలా. అట్లా ఇవ్వలేదనుకో నీ లెక్క గోయిందా. అంటే మనుషులు సంతకం పెడితేనా? సంతకం పెడితే ఇంక అంతే అది. రాదన్నా. అన్ని నేర్చుకుంటా కానీ నేను నా 6000 లెక్కిన్నా, నేను పోతానా. మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎప్పుడైనా డబ్బులు తీసుకున్నావు అనుకో అట్లా ఎన్నికి ఇవ్వకూడదు. అర్థమైందా? సరే ఇప్పుడు నా లెక్క అన్నది ఏంలే, నీకు వారం రోజుల్లో నేర్పించాల్సినది 1 రోజులో నేను నేర్పించిన. గుర్తొచ్చిన కింద ఉన్నిపో. గురుదర్శనకి 6000 అన్నా. ఉన్నిపో. అన్న లెక్క కాదన్నా, మన ఆయన లెక్క ఉండే వాళ్ళతో తిరిగితే లెక్క వచ్చాదన్నా. నువ్వే నిన్న నా లెక్క దిగుతుంది కదన్నా. ఫుల్ బాటర్ మందు పెట్టుకుని ఏందని ఆలోచించాను. హరిగాడు కనబడక నెలాయ. మనం ఎప్పుడు సిట్టింగ్ చేసినా వాడు మనతో పాటు కూర్చుంటాడ. వాడు లేకుండా నాకు తాగబుద్ధి కాలేరా. అరిగాడా ఇందాక మా చంద్రబాబు దగ్గర ఉన్నారా రాణితుపులో? ఏంది రాణి తోపులోనా? దగ్గరే కదరా, ఫోన్ చేసి 2 నిమిషాల్లో వచ్చాడు. ఫోన్ చేయి. రే హరి ఆడవరా. చెప్పడం అన్నా, ఈయన రాణి తోపులో ఉన్నానా? రే సిట్టింగ్ లో ఉండా, నువ్వు లేకుండా తాగబుద్ధి కాలే. రారా. నేను అటు మానుకునే పోనా, నీ మంచోడిని కావాలని చెప్పేసి మనం మంచోళ్ళతో లెక్కుండే వాళ్ళతో తిరుగుతున్నాను. నాకు ఫోన్ చేయకుండా. రే మంచోని అయితే అవుతావు కానీ మామూలుగా మేము తాగేటప్పుడు అట్లా కూర్చుంటానేవో, కంపెనీ కోసం అట్లా కూర్చుంది. రారా. జీరా మసాలా తెచ్చావా? తెప్పించా. రారా. సరే సరే వచ్చావాలన్నా. ఏండావు? ఒరే ఈయనరే ఈ ఏపీ మనిషికి పోయేదావలో మరిమాన్ కింద కూర్చోండి. రారా. లొకేషన్ పెట్టి వచ్చానా? పెడతాండ చూడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఏనప్పుడు అర్జెంట్ రమ్మని ఫోన్ చేసినావు? ఎక్కడ పోయినావురా హరి? నెల అయితే మనిషి కనపడకుండా తిరుగుతాడావు. మీ అట్టోళ్ళతో తిరిగితే అల్లరి పడతాను అని చెప్పేసి మన ఆయన మంచోళ్ళతో తిరుగురా, నీకు మంచి అలవాట్లు వచ్చాయి. లెక్క ఉండే వాళ్ళతో తిరుగురా, నీ దగ్గర లెక్క ఉంటుంది అని చెప్పినా అన్న. అందుకే ఈ రోజు నుంచి మీ అట్ట అల్లరి నా కొడుకుతో నేను తిరగనున్నా. రే ఎంత మాట అన్నారు, మన వాళ్ళ నా కొడుకు మా ఈయన చదివి కలిసిందిరా. వేసుకోరా. నా తప్పదన్నా. తప్పదురా. ఈ రోజుకి ఒక్క రోజుకి వేసుకో, రేపు నుంచి నువ్వు మళ్ళా మంచోనివే. అంతే అంటావా? ఒక్క నిమిషం ఉండనా స్వామి. నా తప్పేం లేదు స్వామి. అన్నోళ్ళు బంగపోతుంటే తాగుతానా? ఏందన్నా తప్పు ఏందన్నా శిక్షలు అందేయాలనుకుంటే ఇలా కేసే స్వామి.
ఒక్క నిమిషం ఉండు నా ఒక చిన్న సమస్య అన్న నాకు. ఏంది అన్న ఈ తోటలన్నీ నాకు తెలిసిన వాళ్ళు అయ్యానా, ఈడు వేసుకుంటే ఈడు మళ్ళా తాగుతారు అనుకుంటారు. ఈడు వద్దట సాటుకు పోదాం పడినా నా కోసం ఉన్నా. ఇదో పట్టుకోనా, లే లే. రాజేంద్రనా, వీడైతే ఎవరు రారు. నాకు గబగబా 2 పెగ్గులు వచ్చి నేను తాగేసిపోతానా. సిగ్గుండా ఏమన్నా ఇప్పుడు కూడా మురడెచ్చా నా ఛానల్ తగ్గ ఒకటి వచ్చాను నాకు దుమ్ముగా చాలు నాకు. ఏం కాదు వేసుకోరా, ఏమైతుంది? ఎవరు రాలేదు బే. నేను అరుణతో తిరిగి మంచిగా నేనన్నా, మీతో తిరిగి అల్లరో అయిపోతున్నా. నేను వద్దునా, మేము మంచోళ్ళం లేరా స్వామి, నువ్వు తావరా బే. పడుకోరా మురడెచ్చా. ఇంకా కానీ కాల్ టైం మీరు వేసుకున్నాను నిన్న లేట్ అవుతుందన్నా. ఏమనుకోద్దండి నా, మళ్ళీ మా ఆయన వాళ్ళు ఇంటికాడి పోతే వాసన వచ్చారు. పోయిచ్చా నేను ఎలాగా జాగ్రత్తగా పోయిచ్చాను. జాగ్రత్త పో. రే రాఘవేంద్ర, చూసినావురా, వీడు మంచోంతో తిరిగి మంచోడు అవుతాడంట, లెక్కున్నోంతో తిరిగి లెక్కున్నోడు అవుతాడంట. ఇప్పుడు వీడి ఇంటికి పోయి కింద పడిపోతాడు. వాళ్ళ నాయన మెట్టుతో కిందేసి కొడతాడు. మనం తెలంగాణ కొడుకు అంటాడు వీడు. రే వాడు మనల్ని అల్లరినా కొడుకున్నారు వాడు. రే నేను మంచోడిని అవుదామని చెప్పేసి నేను హరితో తిరిగిన, అప్పుడెవరు గుర్తించలే. లెక్క ఉండేవాడిని అవుదామని చెప్పేసి చంద్రనదికి ట్రైనింగ్ పోయినా, అప్పుడెవరు గమనించలే. కనీసం ఇప్పుడు తాగి వచ్చా మాత్రం నువ్వు తాగి వచ్చినావు, తాడుపోతున్నాడు అని చెప్పేసి నువ్వు గుర్తించినావు కదరా. ఏ రేటు తయారైనారు? మంచోడు కావాలంటే కొన్ని సంవత్సరాలు పడతావు. లెక్కున్నోని కావాలంటే ఎంతో కష్టపడి సంపాదించుకుంటే లెక్కున్నోని అవుతావు. తాగి చెడిపోవడానికి 1 నిమిషం చాలరా. ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది అనుకో, ఆ లెక్క దాన ధర్మాలు ఇచ్చే హరి చాలా మంచోడు అని అంటారు. లెక్క సంపాదించుకోవాలనుకో, ఈ పొద్దు నువ్వు వ్యవసాయం చేసి మాంచి నీ దగ్గర డబ్బులు నీ దాంట్లో కొంచెం మిగిలించుకొని కొంచెం దానం చేసుకుంటే నీ దగ్గర లెక్క మిగిలించుకొని బాగా లెక్కున్నాడు అంటారు. తాగడానికి ఎంత నిమిషం పడుతుందిరా. ఇప్పుడు నువ్వు పోయి ఆడ తాగినావు, నేనే చూసిన, ఒరే వీడు మంచోడు అనిపించుకో మననే తాగనని చెప్పినాడు. ఈ పొద్దు చూసి తాగి వచ్చినాడు. ఇది పెద్ద బేకార్ నా కొడుకు నేనే అంటారా. రే చెడిపోవడానికి 1 నిమిషం చాలరా, బాగుపడాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. సమాజం అంతా ఇట్టే ఉందిరా. అంటే ఇప్పుడు నువ్వు మంచోంతో తిరిగినా మంచోడిని అవ్వను, లెక్క ఉండవంతో తిరిగినా లెక్క సంపాదించుకోలేను. అంటే ఇప్పుడు ఇట్లా రోజు తాగద్దంటావు. రోజు అయితే తాగుడుపోతే అవుతాను కానీ మంచోని లెక్కుండి ఎట్టయితారు నువ్వు. ఈ విషయం తెలియక నేను ఎన్నాళ్ళు ఇట్టయిపోతుంది కదరా. ఏమన్నా వీడియో చూసినారు కదా, ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. పులివెందుల్లో అందరు నన్ను మంచోళ్ళు అంటారు, కానీ నేను మంచోడిని కాదు. నాయనా, మంచోడు అనేదానికి 20 ఏళ్ళు పడుతుంది. చెడ్డోడు అనేదానికి 1 క్షణం చాలు. నన్ను అందుకే చెడ్డోడు అంటారు. ఇప్పుడు నన్ను అల్లరినా కొడుకున్నారు, నేను అల్లరినా కొడుకున్నా. ప్రజలకు తెలుసు నేను ఎంత మంచిగానో అందరికి తెలుసు. ఏది ఇది పద్ధతి? మంచోనితో తిరిగితే లెక్కున్నంతో తిరిగితే లాస్ట్కి ఏమయ్యా 1 నిమిషంలో పటాను రాఘవేంద్ర నేను ఇచ్చాడు దిగి తిరిగి లాస్ట్కి ఏమైంది? బేకార్ నా కొడుకు, హరి పెద్ద బేకార్ నా కొడుకు అన్నారు. ఇప్పుడు కష్టపడతాడు నాయన, ఏ పని చేయాలన్నా కష్టపడాలా. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఊరికి 2 రోజులు తిరుగుతానే ఏంటి రావు. నెలలు, సంవత్సరాలు, యుగాలు పడతాయి. ఆ యుగాలలో కష్టపడితే నీకు ఫలితం దక్కుతుంది. 1 రోజుకు 2 రోజులకు 3 రోజులకు నేర్చుకోవాలంటే నేర్చుకోలేవు నాయన హరి. సరే కానీ హరి దగ్గర 6,000 ఇంక ఇచ్చావా ఇవా? అవి మంగళవారం పూట శుక్రవారం పూట ఇచ్చేది ఉండదు బాబు వెనక్కి. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కనుక మనము మంచోడితో తిరిగినంత మాత్రాన మంచోళ్ళు అవ్వము, లెక్క ఉన్నతో తిరిగినంత మాత్రాన లెక్క ఉన్నవని అవ్వము. ఏదైనా కూడా మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి డబ్బులు చెప్పన్నా, ఎవడు చెడ్డోడు కాదు. పుట్టినప్పటి నుంచి ఎవడు మంచోడు కాదు. వాని చుట్టూ ఉండే పరిస్థితుల ప్రభావం వల్లనే వాడు మంచోడా చెడ్డోడా అనేది డిసైడ్ అవుతుంది. వాడు మంచోడు కావాలంటే వాడు చుట్టూ ఉండే పరిస్థితి మంచిగా ఉండాలా. వాడు చెడ్డోడు కావాలంటే చుట్టూ ఉండే పరిస్థితి చెడ్డోడు కావాలా. అంతేగాని అయితే అది ఉన్నప్పుడు కూడా నీలో ఒక యాంబిషన్ ఉంటుంది చూడు. ఆ యాంబిషన్ ఉన్నప్పుడు నీ చుట్టూ ఉండే వాతావరణంతో పరిస్థితి లేకుండా నువ్వు పైకి వస్తావు. అదంతా కాదు, మంచి అనేది లేటుగా వస్తుంది, చెడు అనేది 2 సెకండ్లకు వస్తుంది. అది సారాంశం. అది సో ఇంకోటి ఏంటంటే ఇందాక మన వీడియోలో చూపించిన విధంగా జీరా మసాలా ఆఫ్ ఉంది కదా. సో ఇందులోకి మన మ్యాన్సన్ కలిపి అంటే
నీళ్లు పోసి మిక్సింగ్ చేసి తాగినాము. సో కాబట్టి మేము తాగింది జీరా మసాలా. ఓకేనా? సో మద్యపానం ఆరోగ్యానికి హానికరం. పెద్దోళ్ళు ఏం చెప్తున్నారు, కుంటోని ఎంత మోసినా కానీ వాకిలి కాడ దించినామనుకో వాడు ఏమంటాడు, ఎంతసేపు మోసినా చూడాడు, వాకిలి కాడ దించుతానే అప్పుడే వాడు తిడతాడు మనల్ని, లోపలికి పిలిచిపోలేదని. కాబట్టి సమాజంలో ఎవరైనా కానీ మన పద్ధతిలో మనం పోతాండాలి అంతే. జస్ట్ మెసేజ్ ఓరియంటెడ్గా ఈ వీడియో అయితే తీసినాం, ఎవరిని ఉద్దేశించి కాదు. మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. సో కాబట్టి ఇంకెందుకు లేటు అందరికి పంపించేయండి. బాయ్ బాయ్. బాయ్.